పేరు పేరున పచ్చని చెట్లతో నాడు కలక తెలంగాణ హరితాహారం పచ్చని పంటలకు ప్రాణం ప్రతి పల్లెకు జీవనాధారం చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి కాలుష్యభూతములు అవి తరిమి కొడతాయి చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి కాలుష్యభూతములు అవి తరిమి కొడతాయి. చెట్టు కథను విన్నారా పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. మట్టి తల్లి ఎదలు దిచ్చుకొని మొలకలయ్యి పురుడు మోసుకొని చిచ్చుకొని మొలకలయ్యి పురుడు మోసుకొని మొలకలయ్యి పురుడు మోసుకొని మానవ జాతికి సేవ చేసి మహారుచారిగా పేరు మోసి పుట్టుకున్న అవసరానికి అమ్మనయ్యి నిన్ను సాధుకున్నా మట్టి తల్లి ఎదలు దిచ్చుకొని మొలకలయ్యి పురుడు మోసుకొని మొలకలయ్యి పురుడు మోసుకొని మొలకలయ్యి పురుడు నుండి కంటికి చూసుకుంటే అవసరానికి మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు అధికారులకు అనధికారులకు ప్రింట్ మీడియా అన్నలకు ప్రతి ఒక్కరికి తల్లులకు మిన్ను సాధుకున్నా ఇప్పుడు తదుపరి బి కావ్య ఫైనల్ ఇయర్ వారి
అయిపోతుంది, దాన్ని ఎరువుగా మారుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మొక్కలు కూడా ఎక్కడ పడితే అక్కడ మనం నాటుతున్నాం కానీ వాటిని పెంచడం జరుగుతలేదు. ఇప్పుడు మా మున్సిపల్ సిబ్బంది కూడా వాటిని ట్రిమ్మింగ్ చేసి పెంపుగా పెంచుతున్నాము. అదే ఇంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఆ చెట్లు పెరిగి అట్లనే ఒక గుబురుగా ఒక బుషెస్ గా తయారవుతున్నాయి. దాంట్లో పాములు జేబులు గట్ట తయారవుతున్నాయి. ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు చెట్లను కూడా ట్రిమ్మింగ్ చేసి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా పెంచుకునే విధంగా చేయండి. ఇంకా ఏంటంటే ఇక్కడ విద్యార్థులు రేపటి పౌరులే, ఇవాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటి నుంచి మన యొక్క అలవాట్లను కూడా మార్చుకొని మంచి అలవాట్లను ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఈ రోజు నుండి శుక్రవారం వరకు జరగనుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన జగిత్యాల పట్టణాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలనేది అది మనందరి చేతిలోనే ఉంటుంది. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. మరి స్వచ్ఛదనంలోనే మొదలు పెడదాం. ఇప్పుడు ఈ స్వచ్ఛదనానికి ముఖ్యంగా మా మున్సిపల్ కార్మిక సిబ్బంది చాలా గొప్ప పాత్ర పోషిస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ రోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ రోజు ఈ పట్టణం ఇంత స్వచ్ఛంగా ఉంది, ఇంత గ్రీన్ గా క్లీన్ గా ఉంది అంటే దానికి కారణం మా మున్సిపల్ కార్మికులు. వాళ్ళే లేకపోతే ఈ రోజు ఈ జగిత్యాల ఇంత అందంగా ఉండేదే కాదు. మనం పొద్దున్న లేచి కాడ నుంచి వాళ్ళు 4:30 వచ్చి వాళ్ళు ఈ విధుల్లో ఉండి 5 గంటలకు హాజరు వేసుకొని మరి స్టార్ట్ అయిపోతే సాయంత్రం వరకు వాళ్ళు ఊడుస్తూనే ఉంటారు. ఒక అన్నం తినడానికి తప్ప వాళ్ళు మళ్ళీ వెళ్ళరు. మరి అట్లాంటి సిబ్బంది పొద్దున్న లేచి ఆ మురికి కాలువలలో తిరుగుతూ వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించి చెత్త అనేది పడేయడమే, ఖచ్చితంగా పడేయడమే. కాకపోతే ఎక్కడ ఖచ్చితంగా ప్రతి వాడికి ఆటోస్ అనేది తిరుగుతున్నాయి కాబట్టి మీరందరూ చెత్త ఆటోకి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఆటో రాకపోతే ఆల్టర్నేటివ్ డే అంటే రోజులోకి రోజు ఖచ్చితంగా మేము పంపిస్తున్నాము. చెత్త అనేది ఆటోకు మాత్రమే ఇవ్వండి, మా కార్మికులకు మాత్రమే ఇవ్వండి. దయచేసి రోడ్ల మీద పడేయద్దు. మళ్ళీ దాంట్లో భాగంగా ఏంటంటే చెత్తను ఖచ్చితంగా డివైడ్ చేసి తడి చెత్త పొడి చెత్త చేసి ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లా ఇస్తేనే మేము తడి చెత్తని కంపోస్ట్ చేయడానికి, పొడి చెత్తని బయోమెడ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. కొంతమంది అయితే అసలు ఏ బాధ్యత లేకుండా ఆ గాజు పెంకులు కూడా అదే చెత్త డబ్బులో పడేస్తారు. పాపం మా కార్మికులకు తెలియదు, అందరూ చేతులు పెట్టి తీసుకుంటే వాళ్ళ చేతులు కట్టబోయే వాళ్ళు నెల తరబడి ఉద్యోగాలు రాకుండా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి జగిత్యాల ప్రజలందరూ మా కార్మికుల కోసం ఆలోచించి మీరందరూ చెత్త కార్మికులకు మా సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే ఒక మంచి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిలబెట్టారు. అది రైతుల కోసం. మరి రైతే రాజు, రైతుకు రుణమాఫీ చేస్తేనే ఈ దేశం బాగుంటుంది. ఒక ఆడకూతురు ఇంట్లో ఏడుస్తేనే ఆ ఇల్లు బాగుండదు అని అంటారు. మరి అట్లాంటి ఒక రైతే ఏడుస్తే ఈ దేశం బాగుపడదు. కాబట్టి మరి అలాంటి ఒక రైతుకు న్యాయం చేయడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి మా రేవంత్ అన్న సర్కారు ముందుకు వచ్చి రైతే రాజు, రైతు అప్పుల ఊపిలో కూడిపోకూడదని చెప్పేసి, ఊపిలో పడకూడదని చెప్పేసి ఈ రోజు రైతును ముందుకు తీసుకొచ్చి రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చి రైతుకు రుణమాఫీ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసిండు. కాబట్టి ఇది తెలంగాణ వైపు ప్రతి ఒక్క రాష్ట్రం తలెత్తుకొని చూసేలా చేసిన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు. కాబట్టి ఆయనకు ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలాగైతే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప సేవ చేయడానికి రేవంత్ అన్న ముందుకు వచ్చిందో, మరొక మంచి మహిళల కోసం మంచి పథకాల కోసం ముందుకు వచ్చిందో, మరి అట్లాగే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాలు మనం అవసరం స్వచ్ఛదనం అనే కార్యక్రమం నిర్వహించి ఈ జగిత్యాలకి తెలంగాణకి ఒక మంచి పేరు తీసుకొస్తాడని చెప్పేసి మేమందరం కోరడం జరుగుతుంది. దాంతో పాటు మరి వన మహోత్సవం కార్యక్రమానికి వస్తే చెట్టు నాటడం అనేది, ఒక మొక్క నాటడం అనేది ముఖ్యం కాదు. ఆ మొక్కను పెద్ద చేసి పోషించడం అనేది
మనకి ఆక్సిజన్ లెవెల్స్ కంపల్సరీ దొరుకుతాయి. ఈ రోజు మనం నీళ్ళని కోరుకొని తాగుతున్నాం, మీ అందరికీ తెలిసే ఉంటది. మరి రానున్న రోజులలో ఆక్సిజన్ మాత్రం కొనుక్కోలేమని చెప్పేసి గ్యారంటీ ఇవ్వగలుగుతారా ఎవరైనా? సో ఇప్పుడు ఇది వర్షాకాలం, ఆగస్టు మాసం నడుస్తుంది. మీరు చూస్తున్నారు ఎంత వేడిగా ఉంది. పొద్దున 8:30కు మీకు అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అనే ఇది ఏదైతే వచ్చిందో మీరు దయచేసి అందరూ చెట్లు నాటాలి, అన్నింటినీ కాపాడుకోవాలి. ఒకవేళ అవిలో పెరిగి ఎక్కువ తక్కువ పెరిగితే కొంచెం ట్రిమ్మింగ్ చేసుకోవాలి తప్ప చెట్లని నరకడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క ఇంటి ముంగడ ఆకులు పడుతున్నాయి, చెత్త అవుతుందని చెప్పేసి చెట్లు నరికేసుకుంటున్నారు. అది తప్పు. మనం ఎలాగైతే నవమాసాలు మన బిడ్డలు మోసి పెంచుతామో అట్లాగే ఆ చెట్టును కూడా మొక్క పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో అది వృక్షం అయిన తర్వాత కూడా అంతే సంతోషంగా ఉంటాం. అది నరికినప్పుడు ఎంత బాధ ఉండాలి మనందరికీ. సో దయచేసి అందరూ ఎవరు కూడా చెట్లని నరకొద్దని చెప్పేసి తీసేయవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంట్లో నుంచి బయటికి వచ్చి మొక్కలు నాటాలి, అవన్నిటిని మీరే సంరక్షించాలి. మా మున్సిపల్ సిబ్బందితో పాటు మీరందరూ కూడా బయటకు వచ్చి మొక్కల్ని సంరక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు మరెన్నో పెట్టాలి, మరెన్నో చేయాలి. ఈ జగిత్యాలకు ఇంతకు ముందు ఒక గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగింది. మరి ఇప్పుడు చాలా రోజుల నుంచి అలాంటి అవార్డు ఏం రాలేదు. కాబట్టి ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారు, చాలా ఫాస్ట్ గా ఉన్నారు, మంచిగా పనిచేస్తున్నారు. కాబట్టి నేను కూడా కోరుకునేది ఏంటి అంటే మీరందరూ తలుచుకుంటే మన జగిత్యాలకి ఒక గ్రీన్ అండ్ క్లీన్ సిటీ అవార్డు తీసుకురావచ్చు. మరి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, ముందుకెళ్ళాలి, మంచిగా పనిచేయాలి. మీ వంతు మీరు పనిచేయాలి. ఇది నాగేది చెత్తనే కదా ఇక్కడ పడేస్తా అంటే క్లీన్ సిటీ ఉండదు, ఇది ఒకటే కదా పీకేస్తే గ్రీన్ సిటీ ఉండదు. సో అందరూ ఇది నాది బాధ్యత, ఇది నాది అని చెప్పేసి మీరు చేస్తే ఏదైనా మంచి జరుగుతుంది. మార్పు మనతోనే మొదలవ్వాలి. కాబట్టి అందరికీ మరొకసారి మన పర్యావరణాన్ని కాపాడదాం, ఈ జగిత్యాల పట్టణాన్ని కాపాడదాం, స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని కూడా కాపాడదాం. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మనవి మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.